క్రష్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా స్పీడ్‌గా స్టార్ట్ చేస్తారు. మనకి ఎక్కడ ల్యాగ్ చేయకుండా. అంటే మూవీ ఓపెన్ చేయడమే స్టోరీ లైన్‌తో స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. ఇంకా మూవీలో ఏంటంటే విజువల్స్ చాలా అంటే చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అలాగే చాలా రిచ్‌గా ఉంటాయి. సముద్రంలో ఉన్న వాటర్ ఏంటంటే ఒక టౌన్‌లోకి వస్తా ఉంటాయి. ఆ సీన్ అయితే విజువల్లీ చాలా అంటే చాలా బాగుంటది. అలాగే మూవీలో షార్కులు ఉంటాయి. వాటిని చూపించే విధానం కూడా చాలా అంటే చాలా బాగుంటది. చాలా డీటెయిలింగ్ గా ఉంటది ఆ షార్కులు చూపించే విధానం. ఈ మూవీలో స్టోరీ ఏంటంటే చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటది. అలాగే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అంటే ఆ స్టార్టింగ్ లో ఏంటంటే ఒక ఇంటెన్సిటీ బిల్డ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే అది మూవీ మొత్తం ఉండదు. స్టార్టింగ్ లో ఏంటంటే ఒక టౌన్ లోకి వాటర్ మొత్తం వస్తాయి. అదంతా బాగానే ఉంటది. అక్కడ దాకా మనకు బాగానే ఉంటుంది అనమాట. దాని తర్వాత షారుకులు వస్తాయి, కొంతమందిని చంపేస్తాయి. అక్కడ కూడా బాగానే ఉంటది. ఇంకా దీని తర్వాత ఏంట్రా అంటే స్టోరీ ముందలకెళ్ళదు. ఎక్కడ స్టోరీ అక్కడే ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి అక్కడే మంచి మంచి సీన్స్ ఉండవు అనమాట. ఏదో కన్వర్జేషన్స్ అవుతా ఉంటాయి. అవైతే మరీ అంత ఎంగేజింగ్ గా ఉండవు. కాకపోతే ఏంటంటే మూవీలో క్లైమాక్స్ అండ్ లాస్ట్ ఒక 20 మినిట్స్ కైస్ కొంచెం బాగుంది. కొంచెం ఎంగేజ్ చేశారు. అంటే క్లైమాక్స్ లో ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది అనమాట. తన దగ్గరే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ అమ్మాయితో ఇంకో అమ్మాయి ఉంటుంది అనమాట. అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది గైస్. అలాగే అమ్మాయి చూడటానికి కూడా కొంచెం క్యూట్ గా కొంచెం బాగుంటుంది. నాకు మూవీలో ఏంటంటే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ అలాగే ఎండింగ్ లో ఒక 20 మినిట్స్ బాగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీలో మధ్యలో ఏదైతే ఉందో అదైతే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. అంటే అక్కడ ఏంటంటే అక్కడ స్టోరీ ముందలకెళ్ళదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అదైతే మనకి అంత ఎంగేజింగ్ గా ఉండదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే పెద్ద వరదలు వచ్చేసి ఒక టౌన్ మునిగిపోతుంది. అయితే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్ ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా రిచ్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.